ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కాకతీయ యూనివర్సిటీలో ఎవరైతే 2024లో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఫేజ్ 1లో ప్రతి కాలేజ్లో అలర్ట్ అయిన స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ని రిలీజ్ చేస్తుందండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా కాకతీయ యూనివర్సిటీలో ప్రతి సబ్జెక్ట్లో క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో దట్ మీకు ఫేజ్ 2లో లైక్ ఆ కాలేజ్ వస్తుందా రాదా అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో టోటల్గా 25 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 25 సబ్జెక్ట్లో కూడా ప్రతి సబ్జెక్ట్లో రెగ్యులర్ సీట్స్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయి. సో రెగ్యులర్ కట్ ఆఫ్ మాత్రమే చెప్తాను. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసి ఇప్పుడు రెగ్యులర్ ఒక 350 కట్ ఆఫ్ అనుకోండి, సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసి దానికన్నా ఒక +20 +30 యాడ్ చేసుకోండి. సో దట్ ఓన్లీ రెగ్యులర్ చెప్తాను. సో ఓవరాల్ 25 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు మీరు ఏ సబ్జెక్ట్లో రాశారు, కట్ ఆఫ్ ఎంత, మీ క్యాస్ట్ ఎంత, దాని ప్రకారంగా మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్. ఎంఏ ఇంగ్లీష్లో ఎస్సీ 366, ఎస్టీ 777, బీసీఏ 318, బీసీబీ 361, బీసీడీ 427, బీసీఈ 847, బీసీసీ 931. సో ఇవి ఎంఏ ఇంగ్లీష్లో 2024 తర్వాత ఫేజ్ 1 రిజల్ట్స్లో ఆ కాలేజ్లో ఆ సబ్జెక్ట్లో లాస్ట్ కట్ ఆఫ్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ 366 ఉంది అంటే 366 అండ్ ఎబోవ్ అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 366 మధ్యలో ఉన్న ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే ఎంఏ ఇంగ్లీష్ కేయూలో వచ్చినట్టు. సో మిగతా వాళ్ళు దగ్గరలో ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే మోస్ట్లీ యూనివర్సిటీ క్యాంపసెస్ కాబట్టి చాలా తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. అదే ఇప్పుడు ఎస్ఎఫ్ అనుకోండి ఒక 400 410 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. సో ఆ ఐడియా వస్తే సరిపోతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఎంఏ తెలుగు ఎస్సీ 288, ఎస్టీ 365, బీసీఏ 482, బీసీబీ 468, బీసీడీ 260, బీసీఈ 2147. సో ఇది ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు. నెక్స్ట్ థర్డ్ ఎంఏ ఎకనామిక్స్ ఎస్సీ 378, బీసీఏ 1020, బీసీబీ 437, బీసీడీ 329, బీసీఈ 80. ఫోర్త్ సబ్జెక్ట్ ఎంఏ హిస్టరీ ఎస్సీ 283, ఎస్టీ 369, బీసీఏ 327, బీసీబీ 280, బీసీడీ 372, బీసీఈ 566, ఈడబ్ల్యూఎస్ 990. ఫిఫ్త్ సబ్జెక్ట్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఎస్సీ 358, ఎస్టీ 668, బీసీఏ 669, బీసీబీ 300, బీసీడీ 322, బీసీఈ 516, ఈడబ్ల్యూఎస్ 609. సిక్స్త్ మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ అండి, ఇది 1 ఇయర్ది. ఎస్సీ 19, ఎస్టీ 18, బీసీడీ 72, బీసీఈ సెకండ్ ర్యాంక్, ఓసీ 5. సో ఈ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే అక్కడ అలాట్మెంట్ అయింది. సెవెంత్ మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎస్సీ 99, ఎస్టీ 143, బీసీఏ 187, బీసీబీ 78, బీసీడీ 53, బీసీఈ 157, ఈడబ్ల్యూఎస్ 215. సో ఇవి మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. మాస్టర్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఎస్సీ 99, ఎస్టీ 143, బీసీఏ 187, ఓసీ 215, బీసీబీ 78, బీసీడీ 53, బీసీఈ 157. నైన్త్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎస్సీ 435, ఎస్టీ 354, బీసీఏ 814, బీసీబీ 586, బీసీడీ 463, బీసీఈ 308. 10th ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎస్సీ 323, ఎస్టీ 245, బీసీఏ 143, బీసీబీ 441, బీసీడీ 494, బీసీఈ 335. 11th ఎంఏ సోషియాలజీ ఎస్సీ 198, ఎస్టీ 320, బీసీఏ 165, బీసీబీ 168, బీసీసీ 744, బీసీడీ 313, బీసీఈ 298. 12th ఎంఏ ఎంకామ్ అండి. సో ఎంకామ్లో మనకు ఎంకామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, ఎంకామ్ జనరల్ ఉంటుంది. సో ఫస్ట్ ఎంకామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎస్సీ 2610, ఎస్టీ 2113, బీసీఏ 2190, బీసీబీ 2433, బీసీడీ 2044, బీసీఈ 2666. 13th వచ్చేసి ఎంకామ్ జనరల్ ఎస్సీ 784, ఎస్టీ 1152, బీసీఏ 812, బీసీబీ 514, బీసీడీ 765, బీసీఈ 2468.
14th ఎంఎస్సి బాటనీ, ఎస్సీ 286, ఎస్టీ 321, బీసీఏ 630, బీసీబీ 394, బీసీడీ 319, బీసీఈ 619, ఈడబ్ల్యూఎస్ 573. సో ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. 15th అండి, సో ఎంఎస్సి కెమిస్ట్రీ. సో ఈ ఎంఎస్సి కెమిస్ట్రీలో కూడా మనకు డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. సో సపరేట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎస్సీ 1311, ఎస్టీ 672, బీసీఏ 1309, బీసీబీ 528, బీసీడీ 732, బీసీఈ 3216, ఈడబ్ల్యూఎస్ 2146. సెకండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎస్సీ 190, ఎస్టీ 173, బీసీఏ 223, బీసీబీ 135, బీసీడీ 153, బీసీఈ 188, ఈడబ్ల్యూఎస్ 2412. థర్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఎస్సీ 1005, ఎస్టీ 1702, బీసీబీ 1524, బీసీడీ 1121, బీసీఏ 1373, ఓసీ 527. సో ఇవి మనకు ఎంఎస్సి కెమిస్ట్రీలో కట్ ఆఫ్స్ మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండి. ఎస్సీ 985, ఎస్టీ 1656, బీసీఏ 743, బీసీబీ 477, బీసీసీ 2674, బీసీడీ 378, బీసీఈ 1406. సో ఇవి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్. నెక్స్ట్ 17th సబ్జెక్ట్ ఎంఎస్సి జియాలజీ. సో జూలాజీ కాదు, జిఈఓ ఎల్ఓజివై. ఎస్సీ 57, ఎస్టీ 150, బీసీఏ 132, బీసీబీ 130, బీసీడీ 143. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎస్సీ 576, ఎస్టీ 618, బీసీఏ 724, బీసీబీ 639, బీసీడీ 356, బీసీఈ 1272, ఈడబ్ల్యూఎస్ 142. 19th ఎంఎస్సి ఫిజిక్స్ ఎస్సీ 567, ఎస్టీ 662, బీసీఏ 848, బీసీబీ 695, బీసీడీ 385, బీసీఈ 340. సో 20 సబ్జెక్ట్ వచ్చేసి ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఎస్సీ 274, ఎస్టీ 627, బీసీఏ 316, బీసీబీ 271, బీసీసీ 704, బీసీడీ 183, బీసీఈ 688, ఈడబ్ల్యూఎస్ 361. నెక్స్ట్ 21 ఎంఎస్సి జియాలజీ అండి. సో జూలాజీ ఎస్సీ 365, ఎస్టీ 487, బీసీఏ 349, బీసీబీ 372, బీసీసీ 1153, బీసీడీ 360, బీసీఈ 196, ఈడబ్ల్యూఎస్ 2941. నెక్స్ట్ 22 ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అండి. సో ఎస్సీ 991, ఎస్టీ 2202, బీసీఏ 1933, బీసీబీ 671, బీసీసీ 2344, బీసీడీ 1335, బీసీఈ 1084, ఈడబ్ల్యూఎస్ 3139. నెక్స్ట్ 23rd సబ్జెక్ట్ ఎంఎస్సి మైక్రోబయాలజీ ఎస్సీ 418, ఎస్టీ 503, బీసీఏ 377, బీసీబీ 311, బీసీసీ 203, బీసీడీ 237, బీసీఈ 527. నెక్స్ట్ 24 ఎంఎస్సి బయోటెక్నాలజీ ఎస్సీ 246, ఎస్టీ 469, బీసీఏ 178, బీసీబీ 192, బీసీడీ 182, బీసీఈ 238, ఈడబ్ల్యూఎస్ 460. 25th సబ్జెక్ట్ ఎంఎస్సి సైకాలజీ ఎస్సీ 84, ఎస్టీ 126, బీసీఏ 176, బీసీబీ 164, బీసీడీ 79, బీసీఈ 154, ఈడబ్ల్యూఎస్ 101. లాస్ట్ సబ్జెక్ట్ అండి ఎంఎస్సి సెరికల్చర్. సో ఎస్సీ 21, ఎస్టీ 28, బీసీఏ 23, బీసీబీ 12. సో ఇవి మనకు ఏవైతే ఒక 26 సబ్జెక్ట్స్ మనకు కాకతీయ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఏవైతే ఈ వీడియోలో మిస్ అయిన సబ్జెక్ట్స్ మీరు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు.
సో మెయిన్గా మనము ఇవి 2024 ఫేజ్ 1 సంబంధించిన ప్రతి సబ్జెక్ట్లో క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్స్. సో ఇవి లాస్ట్ కట్ ఆఫ్స్ అండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ 2లో పెట్టేటప్పుడు ఎట్లా చేయాలంటే, ఎవరైతే ఓన్లీ 2-3 యూనివర్సిటీ పెట్టిన వాళ్ళు ఫస్ట్ మీకు నచ్చిన యూనివర్సిటీస్ పెట్టుకోండి. లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, కోటి ఉమెన్స్, నిజాం కాలేజ్, సైఫాబాద్, లేదంటే లైక్ ఉస్మానియా, కాకతీయ, మీకు నచ్చినవి పెట్టండి. కానీ 8 యూనివర్సిటీస్ ఉన్నాయి, 8 యూనివర్సిటీస్ పెట్టాలి, సబ్ క్యాంపస్లు పెట్టాలి, గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలి. సో సెకండ్ ఫేజే, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో అన్ని యూనివర్సిటీస్ పెట్టాలి. మీ సబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అవి చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాతనే మీరు సెకండ్ వెబ్ ఆప్షన్స్లో ఎక్కువ కాలేజెస్ పెడితే అప్పుడు మీకు కూడా ఒక పీజీ సీట్ రావడం జరుగుతుంది. సో ఫేజ్ 1లో మిస్టేక్ చేసిన వాళ్ళు 1-2 కాలేజెస్లో అస్సలు పెట్టకండి. సో అన్ని కాలేజెస్ పెడితే మీ ర్యాంక్కి ఏదో ఒక కాలేజ్లో పీజీ సీట్ అయితే వస్తుంది. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.